అబద్ధము ఎంత దారుణానికి స్థితి తీస్తాదో. అబద్ధం నీకు ఆశ్రయపోరం కాదు, ధనము నీకు ఆశ్రయపోరం కాదు. నీకు ఆశ్రయపోరం ఏంటో తెలుసా? నా యేసయ్య. దేవుని చూస్తరం కలిగిన కాక సాతాను ప్రేరేపించిందంట అన్ననీని. సాతాను ఆ మాటలైనా కానీ అన్ననయ్య గుండెల్లో ఒక భారము కలిగిందంట. అయ్యో, ఈ మాటలను ఎందుకు అబద్ధమాడాను, అయ్యో నా జీవితం ఎందుకు ఈ అబద్ధమాడాను, అయ్యో నన్ను ఇన్న మాటలు వినే నా భార్యతో కలిసి ఏకమయ్యి పొలం ఎమ్మాను కానీ ఈరోజు నా ఊపిరి ఆగిపోతుంది. అయ్యో నా ఊపిరి నాకు ఇంకా మరో బతుకు లేదు. ఊపిరి ఆగిపో ఆ మాటలు వింటనే అలా పడిపోయి చచ్చిపోయాడు అంటండి. ఆ మాటలు విన్నవారు అక్కడ సంఘటన జరిగిన సంఘటన చూసి అన్నయ్య పాదాల దగ్గర ప్రాణం ఎడవగా ఆ చుట్టుపక్కల ఉన్నవారందరూ ఏం చేశారు? భయముతో వణుక్కారంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈనాడు భయము లేదు, ఈనాడు భక్తి లేదు, బుద్ధిహీనత విస్తరిస్తుంది. సంఘాలలో ఉన్నది దురాత్మ సంచారం చేస్తుంది. ప్రేమైన దేవుని సంఘమా, వాక్యం ఉన్నది ఒకటి, దేవుడు చెప్పినది ఒకటి, మనుషుడు చెప్పేది ఒకటి. సొంత తెలివులతో చెప్తే బుద్ధి చెప్పడా ఏంటి? బుద్ధి చెప్పడాయినా? సర్వోన్నతమైన దేవుడు మామూలుడు కాడు, బుద్ధి చెప్తాడు ఖచ్చితంగా. అబద్ధం ఆడితే వదిలేస్తాడా? దేవుడు చెప్పినది లేఖనాల ప్రకారంగా నువ్వు ప్రతి మాట ఆజ్ఞల ప్రకారంగా నెరవేర్చుకుని నడవాలి. సేవకుడు అంటే కాళ్ళ దగ్గర ఉన్నవాడే సేవకుడు అంటాడు. ఆనాడు అపోస్తలులు పంచిపెట్టేశారు అక్కర కోళ్ళది. ఎవరు వాళ్ళ దృష్టిలో లేనివారు ఉండకూడదు, అందరికీ సమానంగా ఇచ్చారు. ఒకరికి ఎక్కువ ఒకరికి ఎక్కువగా చూడలేదు. ఈరోజు నాకు ఒకరు మీరు కానుకేశారంటే వాళ్ళు బాబు బాగా కట్టేస్తున్నారు, వాళ్ళు డబ్బు కట్టేస్తున్నారు. వాళ్ళది ఆ ఇంటికి వెళ్ళాలి మనం. మరి ఆమెమో 2 రూపాయలు కాదు తెచ్చింది, మరి ఆమె ఇంటికి ఎవరు వెళ్తాడు? దేవుడు వెళ్తాడు. నీ ఇంటికి నేను వస్తే దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. 2 రూపాయలు వేస్తే ఇంటికి వెళ్ళొద్దు అన్నాడా? 100 రూపాయలు వేస్తే ఇంటికి వెళ్ళమన్నాడు దేవుడు. అందరిని సమానంగా చూస్తున్నారు ఉన్నారంట అపోస్తలులు. దేవుని స్తోత్రం కలిగిన గాక. పాత నిబంధన కాలంలోనన్నా సొలొమోను తిరిగాడు, దావీదు తిరిగాడు, పాపాన్ని ఇష్టపడ్డారు. కానీ అపోస్తలుల బొత్తులు ఎప్పటికప్పుడు తమ కొళ్ళు, తమ నాలుగు పెదవులు, నోరు కాపాడుకొనే నడిచి ప్రాణం విడిచారండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏం విడిచారు? ప్రాణములు విడిచారు. మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళండి? యథార్థవంతులు. వాళ్ళంట ఆ సమాజ మందిరం సైడ్ ఉన్న నాదా అనగాలి భూమి అంట కమ్మించిందంట. భూమి నాదా అనగానే ఈరోజు మనం ఏసయ్యా అనగానే భూమి కంపించదు, మన గుండె ఎదిరిపోతుంది, మన గుండెకి ఎదిరిపోతుంది. వాళ్ళ గుండె కదలలేదు, వాళ్ళ చేతులు వణకలేదు, ధైర్యం కలిగి వీళ్ళు విద్యులని బ్రాహ్మణులని ఎరిగారంట. మనం భక్తి ఒకటి, చేసే పని ఒకటి. భక్తి లేనప్పుడేమో ఇంటికాడ బుద్ధి ఒకటి భక్తి ఒకటి కాదు. బత్తే బుద్ధి ఉండాలా ఒకటే. అవునంటే అవును, కాదంటే కాదని ఈ సర్వోన్నతమైన దేవుని కాడ ఉండాలంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏముండాలంటే ఈ సర్వోన్నతమైన దేవుని కాడ ఏముండాలంట? ఉండాలి అండి. భార్యలు అని చెప్తారంటే కొందరు భార్యలతో ఏమవుతారు? దేవుడిచ్చిన ఇది ఏకమైపోని వాళ్ళు ఇలా చూడాలి, వీళ్ళు అలా చూడాలి. భార్యల మాట ఎండబెట్టండి. సేవ భార్య మాట ఎండబెట్టండి. దేవుడికి నీ హృదయం అప్పచెప్పేటప్పుడు దాన్ని పర్ఫెక్ట్గానా, దాన్ని తిన్నంగా నడిపించుకున్న రీతిగా డ్రైవింగ్ నీదై ఉండాలా. ఆడుకో ముక్క, మీ ఆవిడకో ముక్క, నీవో ముక్క, నేను డ్రైవింగ్ చేస్తాను, ఇద్దరు కాలపడితే ఏం చేస్తారు? 2 సీట్లో కూర్చున్నారు. నేను చేస్తాను డ్రైవింగ్, నేను చేస్తానంటే బేకులు ఒకటి కాళ్ళ కింద ఉంటాయి. ఇద్దరు చేసేటప్పుడు ఏం చేస్తారు? ఏ చెట్లు, ఏ గోతులో, ఏ పర్వతం మీద నుంచో పడిపోతుంది కారు. పడిపోతుందా లేదా? ఎలా పడితే అలాగా చేస్తే డ్రైవింగ్ ఉద్దురు చేస్తే అవుతుందా?
ఒక్కడే చేయాలి. ఆ ఒక్కడే ఇంటికి భర్తగా యజమానుడిగా పిలబడ్డాడు. భార్యతో ఏకమయ్యాడు. ఏమైంది? ఆ భార్య ఏమైంది? గో అననీయ, నువ్వు మనుషులతో కాదు, సర్వోన్నతమైన దేవుని కాడే మాట్లాడావు. సర్వోన్నతమైన దేవుని కాడ అబద్ధం ఆడావు కనుక, ఎడలంట అబద్ధం ఆడావు కనుక ఆ మాటలు చెప్పుతూనే ఊపిరి ఆగిపో పొడిపోయాడంటండి. అక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారని చూడండి. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతివి. వానితో చెప్పగా అననీయ ఈ మాటలు వినినట్నే పడి ప్రాణం విడవగా అయితే వినిన వారి అందరికీ మిగులా భయం కలిగాను. మరి ఈనాడు భయం ఏదండి? ఈనాడు భయం ఏదండి? విని వాడికి భయం. అది వాక్యం వింటే భయం పడాలి. ఈ వాక్యం ఎలాంటి తెలుసా? అగ్ని వంటిది. ఆ రోజు పేతురులో అపోస్తుల ద్వారాగా ఎవరు మాట్లాడుతున్నారంట? అననీయ, నువ్వు మాట్లాడేది సాతాను ఎందుకు హృదయం పేరు ఎవరు బయలుపరిచారు? ఎవరు మాట్లాడేది? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు మాట్లాడేది? వీళ్ళేమన్నా పని పాట లాగంటే వాడు స్థలం ఎంత కమ్మాడు, వీడికి పాటు ఎంత వచ్చింది, వీడికి భాగం ఎంత వచ్చింది, వీడి కానుక ఎంత వేసాడు అని చూసేవాళ్ళు శాతకాని సేవకులు కాదు. నిజమైన సేవకులండి. వీళ్ళు నిజమైన సేవకులు, అల్లాటప్ప సేవకులు కారు. నిజమైన యథార్థవంతులైన సేవకులు. దేవుని సుస్త్రం కలిగిన గాక. మనం ప్రార్థన చేస్తాం. ఏం చేస్తామంట? మనం ప్రార్థన చేస్తాం. ఆడే ప్రార్థన చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేస్తావు. ఈ ప్రార్థన దేవుడికి అనుకూలమా? ఈ ప్రార్థన అనుకూలమా? ఏమన్నాడు? ఏమంటాడు ఇక్కడ? ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్నం అంట. ఆశ్రయపట్నం. వాని దృష్టికి అది ఎత్తైన ఆకారము. దేవుడే నా కొండ, దేవుడే నా ఆశ్రయపట్నం, దేవుడే నా ఆశ్రయ దుర్గము. ఇది దేవుడిని నమ్ముకున్న వారు నడుచుకున్న పద్ధతి కలిగిన వారు ఈ రీతిగానే ఉంటారు. యథార్థంగా మాట్లాడతారు, యథార్థంగానే. ఎవరు ఆపించుకుని నీ ఊపిరి నువ్వే ఆపించుకుంటావా? నువ్వు చేసే పనికి, నీ ఆపత్తానికి నీ పిల్లల జీవితం నాశనం చేసేస్తావా? నీ ఆపత్తానికి నీ మందిరంలోకి ఉన్న వచ్చి విశ్వాసాలందరినీ నరకలోకి తోసేస్తావా? దేవుడు అంటున్నాడు, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? అన్ననీలాగా నువ్వు అబద్ధం ఆడితే నీ ఊపిరి ఆగిపోద్ది. ఈరోజు సంఘాల్లో అల్లటి ప్లేయర్ అనేది ఈరోజు మనం వారానికి 2 నైట్ ప్రార్థనలు చేస్తున్నాం. 1-12 అయిన దాకా నైట్ ప్రార్థన, రెండోదేమో శనివారం నాడు తెల్లారి 4 అయిన దాకా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారము ఏ ప్రార్థన చేస్తున్నాం? సంపూర్ణమైన నైట్ ప్రార్థన అని చెప్పి కొంత చేస్తున్నాం. మీకు ఓపుకుంటే వస్తున్నారు, ఓపిక లేకపోతే ఎవరు చేస్తారు? ఎట్టినది కరాష్ట్రగాన అది క్రమశిక్షణగా జరగాలి. దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఆబద్ధాన్ని ఇష్టపడేవాడు కాదు. అల్లరికి కర్త కాదైనా సమాధానముకి కర్త. ఎవరంట? అల్లరికి కర్త కాదైనా సమాధానానికి కర్త. ఎవరికమ్మా? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలా? సమాధానానికి కర్త. ఆయన దగ్గర అబద్ధాలు నచ్చవు. నువ్వు ఎంత ఇచ్చావు శుతించావు అనుకో, నా బిడ్డడు శుతిస్తున్నాడు యథార్థంగా, ఇలాంటి వాడు నేను దీవించాలి. ఎవరు అక్కడికి దానికి ఇస్తాడంట. అల్లుడిని పరిశుద్ధాత్ముడే వాళ్ళ పాదాల దగ్గర బంగారు వెండి నాణ్యములు పంపేస్తే, పొలాలు అమ్మేసి పంపేస్తే సమానంగా పనిచేశారండి. ఒక ఎదవరాలకి 1 వారం కానుక ఇవ్వలేము మనం. ఎందుకంటే నువ్వే తినేయాలా, నువ్వే దోసుకోవాలా, నీ కొడుపై నిండిపోవాలా. వాక్యం లేఖనాలు విరోధంగా చేస్తే దేవుడు అంటాడు, అననే జీవితంలో ఆగిపోయినట్లు నీ జీవితంలో ఊపిరి ఆగిపోద్ది. అబద్ధం ఆడగాడు. అబద్ధాన్ని ఖండించబడే నిజమైన సేవకుడు, వ్యభిచారాన్ని ఖండించబడే నిజమైన సేవకుడు, మోసాన్ని ఖండించబడే నిజమైన సేవకుడు. నైట్ ప్రార్థనలాగా ఫుల్ సంపూర్ణమైన ఆల్రెడీ ప్రార్థన నడిపితేనే నిజమైన సేవకుడు.
లేదు, నువ్వు చేసినంత మటుకు నాకు ఓపిక ఇంతే ఉంది, నేను 2 గంటలు చేయగలంటే 2 గంటల ప్రార్థన రాత్రి చేసుకుంటాను, 2 గంటల ప్రార్థన రాత్రి చేసుకుంటాను, లేకపోతే 3 గంటల ప్రార్థన రాత్రి చేసుకుంటాను, లేకపోతే 1 గంట ప్రార్థన రాత్రి చేసుకుంటాను చెప్పుకో దేవుడితో. అంతేగాని సంపూర్ణమైన నైట్ ప్రార్థన అంటే దవ్వడు ఎర్రగొట్టువాడు దేవుడే. దేవుని సుస్త్రం కలిగిన కాక పిచ్చి పిచ్చి మాటలు, నోరు ఉందని ఇష్టాసారంగా మాట్లాడదు. నేను ఆకాశం ముందు ఉన్నాను, నువ్వు భూమి యందు ఉన్నావు. నువ్వు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత జాగ్రత్తగా ఉంటావు. దేవుని సుస్త్రం కలిగిన కాక నువ్వు ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత జాగ్రత్తగా ఉంటావు. నీ జీవితంలో ఎందుకు ఊపిరి ఆగిపోయింది? ఈ అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్తున్నాడు, నేను ఒక మనుషుడు తను భార్యతో సపూరతో ఏకమైపోయాడు. ఏ విషయంలో? అమ్మిన దాంట్లో సగం దూసుకోవడానికి, సగం తీసుకోవడానికి. తీసుకో, నీదే కదా అమ్మేటప్పుడు, నీదే భూమి, నీదే డబ్బు, నీదే అంతా నీదే. అమ్మేటప్పుడు నీ దగ్గర ఉంది, మళ్ళీ ఎందుకు వచ్చి అబద్ధం ఆడతావు? సర్వోన్నతమైన దేవుడు కాడ, సర్వోన్నతమైన దేవుడు కాడ అబద్ధం ఆడడానికి నీకు ఎవడో అధికారం ఇచ్చాడు అంటే అన్నని కోసం అంటున్నాడు. భక్తుడు అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? సాతాను అననీయ నేను ఎందుకు సాతాను ప్రేరేపించింది. అప్పుడు పేతురు అంటున్నాడు, అననీయ సాతాను నేను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది అంటున్నాడు. సాతాను ప్రేరేపించిందంట. దేవుడికి చెప్పిన మాట నువ్వు కరాష్ట్రం చేస్తే, దేవుడికి చెప్పిన మాట నువ్వు కరాష్ట్రం చేస్తే సాతాను నీ హృదయం ప్రేరేపించడానికి సరిపోలేదు, దాని కాళ్ళు ఎరగొట్టువాడు ఆయన. అలాంటి మహాభక్తుడిని పేతుడిని అలా గెట్టుకొని సాతానా వెనక్కి పో అన్నాడు యేసయ్య. ఈరోజు నేనంటే పడతావా? నువ్వంటే పడతావా? గద్దించేవాడు లేకపోతే పరిశుద్ధాత్ముడు గద్దించేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడే. గద్దించేవాడు లేకపోతే భయము కలగదు. నీ వ్యాపారంలో ఇంత కలిగిందా? రూపాయి వచ్చిందా? 2 రూపాయలు వచ్చిందా? 3 రూపాయలు వచ్చిందా? లేదు 200 మిగిలింది. ఈరోజు నేను ఎంతో శ్రమ పడ్డానన్నావా? దేవుడు కృతజ్ఞతలు చెప్పు. దేవుని సుస్త్రం కలిగిన కాక వినాలమ్మా. దేవుడికి కృతజ్ఞతలు చెప్పు. నాకు ఇంత వచ్చింది, ఇదే ప్రభా నువ్వు ఇచ్చినది, నీకు స్తోత్రాలు. అది నీ విధేయత, నీ ఆత్మీయత, నీ యథార్థత ఎలాగుందో చూసుకో, పరిశీలన చేసుకో. అబద్ధం ఆడొద్దు దేవుడి కాడ అబద్ధం పెడితే నీ జీవితంలో ఊపిరి ఆగిపోయినట్లు నీ జీవితంలో ఆగిపోద్ది. నీ జీవితంలో ఆగిపోద్దా? మరలా ఉంటాడు. కింద ఏమంటాడు చూడండి, కింద ఏమంటాడు? అనని ఆ మాటలు వినగా అనే ఊపిరి ఆగిపో ప్రాణం విడిచాను, భయపడిరి. అప్పుడు పొడుచువారు లేచి వాణిని ఆ బట్టతో చుట్టి మోసుకొని పోయిరి, పాతిపెట్టిరి. తర్వాత ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని చూడండి, భార్య దగ్గర చెక్ చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎంతకి అమ్ముతారు చెప్పు అడగగా, అందుకు ఆమె అవును ఇంతకే చెప్పాను. అందుకు పేతురు ప్రభు యొక్క చెప్పాలా క్లియర్గా శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే. ఆ పాతి పెట్టేసిన వారి పాదాలు వాకిటనే ఉన్నాయి. నిన్నును మోసుకొని పోవుదిరని వాళ్ళు దేవుడితో మామూలుగా ఉంటుందా? భార్యని గాడ మోసుకొని వెళ్ళిపోయారు, చచ్చిపోయారు. అన్నని జీవితంలో అన్నని భార్య చేసిన సపుర జీవితంలో జరిగినట్లు నీ జీవితంలో జరగాలనుకుంటున్నావా? ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు నీ జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నావో, ఏ రీతిగా నడాలనుకుంటున్నావో దేవుడికి అనుకూలమైన ఆలోచన కాదా? అది సాతాను ప్రేరేపించిందా? గమనించుకో. దేవుని సూత్రం కలిగిన గాక ఏమంట గమనించుకో. అది సాతాను చేసినదా కాదా?